నమస్తే. నమస్తే. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. విష్ యూ ది సేమ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ టైమా వాలంటీరింగ్ చేయడం ఇక్కడ? ఫస్ట్ అంటే ముందు సేవ చేసినాం, ఫస్ట్ వాలంటీర్ ఇప్పుడు. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంటావు ఈ టెంపుల్కి? నేను డైలీ వస్తాను టెంపుల్కి. ఓకే. సో ఏం వాలంటీరింగ్ చేస్తున్నారు అంటే లైన్ మెయింటెనెన్సా లేకపోతే ప్రసాదం సేవ. ప్రసాదం సేవ చేస్తారు? ఎట్లా అనిపిస్తుంది సేవ చేయడం? చాలా బాగా అనిపిస్తుంది. సో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేకత ఏంటో తెలుసా నీకు? ప్రత్యేకత అంటే ఫస్ట్ హనుమాన్ సూర్యుడిని మింగినప్పుడు చనిపోతాడు, మళ్ళీ బ్రహ్మదేవుడు పునర్భాగ్యం ఇస్తాడు హనుమాన్కి, పునర్జన్మ భాగ్యం. సో ప్రతి సంవత్సరం సేవ చేస్తున్నారు అంటున్నారు. సో పవర్ఫుల్ హనుమాన్ ఇక్కడ తాడుబంద హనుమంతుని ఆలయం అంటే చాలా పవర్ఫుల్ ఆలయం. ఎట్లా అనిపిస్తుంది మీ సేవ చేయడం ఇక్కడ? నేను చాలా మిరాకిల్స్ చూసాను నా లైఫ్ లో, అందుకే నేను హనుమాన్ని నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే అమ్మా. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? అంతా ఓకే అమ్మా, దైవం దయ వల్ల. ఫస్ట్ టైమా తాడుబండ హనుమాన్ టెంపుల్ రావడం? లేదమ్మా, మేము 20 years నుంచి వస్తున్నాం ఇడికి. మేము ఇక్కడే ఉంటాము. ఫేమస్ టెంపుల్ ఇది. దీని గురించి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రోల్ అవుతుంది. డైలీ సాటర్డే రోజు 12:30 వరకు భజన నడుస్తుంది. ఇప్పుడు యూత్ అంతా ఏమవుతుందంటే బయటికి పోయే ఎంజాయ్మెంట్ ఇక్కడ చేస్తున్నారు. సో ప్రతి సాటర్డే ఇప్పుడు మన యూత్ ఏం చేస్తున్నారంటే నైట్ సాటర్డే కాగానే పబ్బింగ్స్ ఏదో రెస్టారెంట్స్ కి దీనికి వెళ్తున్నారు. అట్లా కాకుండా మనకు ప్రతి సాటర్డే ఇక్కడ హనుమాన్ చాలీసా పాడడం కానీ తాడుబండ ఆలయంలో జరుగుతుంది. ఏమంటారు దాని గురించి? అది చాలా మంచిగా అనిపిస్తుంది. మేము ఇక్కడ దగ్గర ఉండి మేము కూడా వస్తుంటాము రెగ్యులర్ గా. ఆ రోజు మేము ఖాళీ దర్శనం చేసుకుంటుండే భజనకు ఒక అర్ధగంట సేపు టైం కేటాయిస్తున్నాము. మాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడు ఎండ్ అవుతుంది ఆ రోజు భజన? భజన యాక్చువల్లీ 7 to 8 దర్శనం ఉంటది. ఇది 11 o'clock స్టార్ట్ అవుతుంది. 12:30 1 వరకు నడుస్తూనే ఉంటది. ఎంత మంది పబ్లిక్ వరకు వస్తారు సాటర్డే రోజు స్పెషల్ గా? యాక్చువల్లీ ఇంతకు ముందు మాత్రము ఒక 10,000 అట్లా వస్తుండే. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. కౌంటింగ్ కూడా క్రౌడ్ ఉంది. ఒక్కోసారి లైన్ ఇప్పుడు ఎంత ఉన్నారో అంత లైన్ వస్తున్నారు. నైట్ 12 o'clock వరకు చాలా పబ్లిక్ ఉంటున్నారు. ఏందంటారు స్పెషల్ గా మనం హనుమాన్ జయంతి ఎందుకు చేసుకుంటామో, ఆంజనేయ స్వామి ప్రత్యేకత ఏంటి ఈ రోజు ప్రస్తుతం? హనుమంతు జయంతి అంటే హనుమంతుడు పుట్టినరోజు. హనుమంతునికి 5 అన్నదమ్ములు. అందులో ఇతను కొద్దిగా ఫేమస్, అంటే పవర్ఫుల్ దేవుడు టైపు మనం పూజిస్తాము. శ్రీరామునికి మహాభక్తుడు. ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వాళ్ళ ర్యాలీ అయితే మన కోటి నుండి తాడుబండ్ వరకు ప్రతి సంవత్సరం తీస్తూ ఉంటారు ర్యాలీ. అది ఎంత భారీగా వస్తుంటది ప్రతి ఇయర్? రామ భక్తులు చాలా మంది ఉంటారు మన ఇక్కడ. చాలా హెవీగా రామ భక్తులు వస్తుంటారు. సో మీరు కూడా పాల్గొంటారా ర్యాలీలో? పాల్గొంటాం, కంపల్సరీ పాల్గొంటాం ర్యాలీలో. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ర్యాలీ ఇక్కడ నుండి ఇంకేం ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటారు ఆలయం తరపున నుండి? ఆలయం తరపు నుంచి ఊరేగింపు ఉంటది ఆంజనేయ స్వామి. రథోత్సవం అంటున్నారు. రథోత్సవం ఉంటది. ఇక్కడ నుంచి కొందరు తాడుబందుకు వస్తారు, అల్వాల్ టెంపుల్కి వెళ్తారు, కొందరు ఇక్కడికి వస్తారు. ప్రత్యేకత ఏంటి? హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటాం మనం ప్రత్యేకంగా ఈ రోజు? హనుమాన్ జయంతి మన హిందూ ధర్మం. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి, ఏమంటారు దాని గురించి? దాని గురించి గవర్నమెంటే స్పందించాలి. గవర్నమెంట్ గురించి స్పందించాలి. ఎందుకంటే ఇక్కడున్న గవర్నమెంట్ ముందు గవర్నమెంట్ చూసుకొని స్పందించాలి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సేవ చేస్తున్నారా మీరు ఇవాళ? అవును. ఎలాంటి సేవ చేస్తున్నారు స్వామికి? స్వామికి ఇక్కడ వచ్చే వాళ్ళకి ప్రజలకి అందరికి భక్తులు వస్తుంటారు కదా, వాళ్ళకి నీళ్లు క్యూ లైన్ మెయింటైన్ చేస్తున్నారా? ప్రతి సంవత్సరం చేస్తుంటారా ఈ సేవ? ప్రతి సంవత్సరం చేస్తాం. ఎలా అనిపిస్తుంది మీకు ఈ సేవ చేయడం స్వామి వారి దగ్గర? చాలా బాగా అనిపిస్తుంది. అదృష్టం ఉంటే చాలా చేసుకోవచ్చు. సో ఎవ్రీ సాటర్డే మనకి ఇక్కడ హనుమాన్ చాలీసా అనేది పాడడం జరుగుతుంది ఆలయంలో. అది మీరు పాల్గొంటుంటారా దాంట్లో? దాంట్లో పాల్గొంటుంటారు. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఒక ప్రోగ్రామ్ ఉంది లోపట. ఏం చేయబోతున్నారు? సంగీతం ప్రోగ్రామ్ ఉంది. ఎంత మంది వరకు పాల్గొంటుంటారు సంగీతం ప్రోగ్రామ్ లో? అంటే వాళ్ళది ఒక బ్యాచ్ ఉంటుంది, పిల్లలు చేస్తారు. అంటే అది ప్రతి రోజు చేస్తారా లేకపోతే ఎట్లా చేస్తారు? హనుమాన్ జయంతి రోజే చేస్తారు. హనుమాన్ జయంతి రోజు ప్రత్యేకంగా చేస్తారు.
ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు స్వామి వారికి ప్రత్యేకంగా హనుమాన్ జయంతి రోజు? అన్ని పూజలు చేస్తారు ప్రత్యేకంగా, అంటే అభిషేకం గాని. రథోత్సవం కూడా ఇక్కడ రథం కూడా ఏర్పాటు చేశారు స్వామికి. ఆ రథం కూడా ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకెళ్తూ ఉంటారు రథంని? రథంని ఇక్కడ నుంచి కొంచెం దూరం వరకు తీసుకెళ్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై బజరంగ బలి. ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మీకు. మీకు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సేవ చేస్తున్నారా మీరు స్వామి వారికి? సేవ ఇంట్లో చేసుకుని ఇక్కడ దర్శనానికి వచ్చాను. హనుమాన్ జయంతి ప్రత్యేకత ఏంటంటారు? ప్రత్యేకంగా ఇవాళ ఈ రోజు ఆయన పుట్టినరోజు, ప్రత్యేకంగా ఆయనకు స్పెషల్ గా మనము అందరము భారతదేశం మొత్తం జై శ్రీరామ్ అని ఆయన వెనకమ్మడి మనం ఉంటే మనకు ఆయనకు ఉన్నంత శక్తి మనకు గాని వస్తుంది. ప్రతి ఒక్కటి ఇప్పుడు జరిగేది ఏంటి, యుద్ధం జరుగుతుంది. దీనికి మనకు భారతదేశానికి ఆయన అండదండలు ఉండాలి. మనం అందరము ఆయన ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నాను. చాలా బాగా చెప్పారు. అలాగే ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము అలవాలండి, ఇక్కడే దగ్గరే. ప్రతి సంవత్సరం వస్తుంటారా హనుమాన్ జయంతికి? అని కాదు కానీ మేము మాకు ఎప్పుడు వీలు పడితే అప్పుడు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వడమాల ఆకు పూజ చేయించుకొని వెళ్తుంటాం. సో ప్రతి వారం శనివారం మనకి ఇక్కడ హనుమాన్ చాలీసా పాడడము అది ఇప్పుడు వైరల్ అవుతుంది మనకు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడైనా కానీ. ఓకే, ఎలా అనిపిస్తుంది అది చదవడం? చదివితే చాలా బాగా అనిపిస్తుంది అండి మనకు. నేను మంగళవారము శనివారము మాత్రం కంపల్సరీ హనుమాన్ చాలీసా చదువుకుంటాను. ఎంత మంది వరకు వస్తూ ఉంటారు దాదాపు శనివారం రోజు హనుమాన్ చాలీసా పాడతారు? చాలా, మేము వచ్చినప్పుడు మేము పూజ వడమాల వేయించుకుంటాం కదా, ఆ రోజు చాలా రష్ ఉంటుందండి. ఇక్కడ చాలా రష్ ఉంటుంది. మేము ప్రసాదం తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి మొత్తం అందరికి పంచుకుంటాం. ప్రత్యేకంగా ఇవాళ స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తుంటారు? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూస్తున్నట్లయితే ఇంకా ఎలాంటి అభిషేకంతో మొదలు ఆకు పూజ, ఆయనకు వడమాల, ఇంకా ఆయనకు మనకు చెప్పేదానికి మాటల్లో రాదండి. ఈ రోజు పూజ ఎటువంటి టైంలో చూడు ఆయన పూజలు అందుకుంటూనే ఉంటారు ఈ రోజంతా. థ్యాంక్ యూ అండి. పల్లవి టీవీకు నా తరపున, మా వాళ్ళందరి తరపున మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాము. ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మీకు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తాడిపత్రి మహావీరకి జై, పవన సుతర్మానకి జై, పవన సుతర్మానకి జై, తాడిపత్రి మహావీరకి జై. శ్రీరామ లక్ష్మణ సీతాంజనేయకి జై, శ్రీరామ లక్ష్మణ సీతాంజనేయకి జై.